ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 25 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికందుతుంది. ఇక రాదు అనుకున్నటువంటి ధనం కూడా మిశ్రమ ఫలితంగా అది మీ చేతికి అందే అవకాశాలు కనపడుతున్నాయి. తద్వారా మానసికమైనటువంటి ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం, కొంతమందికి వ్యాధి నిర్ధారణ జరిగి సరి అయిన దిశలో సరి అయినటువంటి వైద్య సేవలు అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. నూతనమైనటువంటి లేదా విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం, లేదా స్నేహితులు కానీ లేదా శ్రేయోభిలాషులు కానీ బహుమతిగా మీరు విలువైనటువంటి వస్తువులను ఇవ్వటం, ఇలాంటివి కూడా ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు, చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నంలో కానీ లేదా స్థిర చరాస్తుల యొక్క స్థిరత్వం కోసం కానీ లేదా విదేశయానం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనుకూలమైనటువంటి సంకేతాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. చక్కని ధైర్యం ఏర్పడుతుంది. ఎన్ని క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొని ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి మానసికమైనటువంటి ఒక సమతుల్యత కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తు చక్కగా ఉంది, కానీ ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని మానకూడదు. సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మనస్సు ఉక్రోషము, ఆవేశము, అంతేకాకుండా ఏదో తెలియనట్టు ఒక ఆరాటం, చెప్పడానికి అర్థం కాదు, మానసికమైనట్టు ఒక ఆందోళన, ఇవి ఈ వారం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాటలు కాస్త వేడిగా రాకుండా, ఎదుటివారి యొక్క మనస్సు గాయపరచకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సహవాస దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్నేహాల విషయంలో కానీ లేదా ఇతరత్రా కొన్ని స్నేహాల విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి ఇంతకాలం మీరు సంపాదించుకున్నటువంటి పరపతిని, ప్రతిష్టను అనవసరంగా మీకై మీరు దానికి వ్యతిరేకమైనటువంటి పరిణామాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కానీ, ఎక్కడైనా సంతకాలు చేసేటువంటి సమయంలో కానీ తగు జాగ్రత్తలు అవసరం. 1కి 2 సార్లు పునః పరిశీలించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా విపరీతమైనటువంటి శారీరక శ్రమ, సకాలంలో భోజనం లభించక లేదా కాలాతీతమైన భోజనం వల్ల ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి వ్యాకులత, వివాహ సంబంధాల విషయంలో కానీ లేదా తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన విషయంలో కానీ ఒక రకమైన చికాకే కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఒక నియంత్రణ అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉత్తమమైన ఫలితాల కొరకు అంగారక స్తోత్రము, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం కూడా మీకు లాభిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఏదో తెలియనటువంటి శారీరకమైనటువంటి ఒక అలసత్వం, శారీరకమైనటువంటి ఒక జాఢ్యం, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి కోపం,
అర్థం చేసుకో తమను తామను అర్థం చేసుకోకపోవటం, ఎదుటివారు తమను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ, ఇవన్నీ ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒక స్థిరాస్తి విషయంలో అనవసరంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు, వివాదాలు, విభేదాలు రాకుండా తగు జాగ్రత్త, నియంత్రణ అవసరం. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వైద్యుడిని సంప్రదించడం లేదా ఔషధ సేవనం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో ఉత్సాహంతో విశేష కార్యక్రమం చేసినా కానీ, ఎంత ముందుకు వెళ్ళినా కానీ మీలో కావలసినంత ఉత్సాహం ఉండకపోవడం, ఏదో విధంగా మధ్య మధ్యలో ఉత్సాహ భంగం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో కూడా అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా తాము ఏదైతే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో దానికి తోడు అదనపు బాధ్యత మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి, కొంతమందికి స్థానచలనం, కొత్త బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. పై అధికారులతో కానీ, యాజమాన్యంతో కానీ, యూనియన్ విషయాలలో కానీ, ఎన్నికల విషయాలలో కానీ అనవసరంగా మీకై మీరు తగుదనమ్మా అని ముందుకు వెళ్ళటం, తర్వాత ఏదో విధంగా భంగపడటం, ఇలాంటి విషయాలలో కాస్త నియంత్రణ, జాగ్రత్త, శ్రేయోభిలాషులకు సలహాలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంది, జాఢ్యం వదిలిపెట్టాలి. అంతేకాకుండా ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ చిన్న చిన్న సాంకేతికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము అలాగే శనైశ్చర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం కలుగుతుంది. మీరు ఏమిటో నిరూపించుకోవాలి, మీరేమిటో మీ స్థాయిని సమాజంలో, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల మధ్యలో కానీ మీ యొక్క స్థాయిని పదిలపరుచుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు రావటం, అందుకు మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క ప్రవర్తన అందుకు అనుగుణంగా తదనుగుణంగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతోంది. వారాంతంలో కొంత మీకు సౌఖ్యము, ఆ తర్వాత జీవిత భాగస్వామితో గతంలో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి ఏవేని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ మూలకంగా స్వల్పమైనటువంటి కొంత అశాంతి ఏర్పడినా కానీ వాటిని అన్నింటినీ కూడా మీ చాకచక్యం చేత వాటిని అధిగమించి మీరు ఒక కుటుంబ వాతావరణాన్ని ఒక చక్కని క్రమమార్గంలో నడిపించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంతవరకు పురోభివృద్ధి కనపడుతోంది. ప్రభుత్వోద్యోగంలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ కొంతవరకు మీకు మేలు కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. వారాంతంలో అనవసరమైన విభేదాలకు, కలహాలకు కాస్త దూరంగా ఉండండి. శారీరకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉత్పన్నం కావచ్చు. విద్యార్థులకు మాత్రం సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అంగారక స్తోత్రంతో పాటు పంచాయత స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ఒక అలజడి, శారీరకమైనటువంటి బాధ, ఉష్ణ బాధ, తమకు అర్థం కాదు, ఎదుటివారు చెబితే వినం, ఎదుటివారు చెబితే విన్నట్లయితే తమ యొక్క గౌరవానికి కానీ, ప్రతిష్టకు కానీ, తమ యొక్క పరపతికి కానీ ఎక్కడ భంగం ఏర్పడుతుందా అనేటువంటి ఒక బాధ మానసికంగా. తద్వారా ఏది ఏమైనా కానీ అన్నీ ఎదుర్కోవాలి, తన మార్గమే సరి అయినది అనేటువంటి ఒక రకమైన ఆలోచనలు, ఒక రకమైనటువంటి ఈ ఆలోచనల మధ్యన యుద్ధ వాతావరణం, అర్థం కానటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మనస్సు ఏదో తెలియని ఒక చిత్త చాంచల్యం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ దరిచేరకుండా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా తోబుట్టువులతో కానీ, జ్ఞాతులతో కానీ మీకు సంబంధం లేని విషయాలలో వివాదాన్ని కలిగించుకోకూడదు. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కని మార్గాలు లభించవచ్చు. వారాంతంలో మాత్రం కొంత మీకు అనుకూల సంకేతాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ
ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వారాంతంలో కొంత అనుకూల వాతావరణము, ఏదైనా ఒక చక్కని ఒక మార్గము లభించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుస్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే కేతువు పంచాయుధ స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. తలచిన కార్యాలు నెరవేర్చడం కోసం ఒక చక్కని ప్రణాళికతో విశేషమైన కృషి చేస్తారు. అందులో చక్కని ఫలితం కూడా లభించే అవకాశం కనపడుతుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా చక్కని అభివృద్ధి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క ఆధిపత్యం వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, అలాగే జీవిత భాగస్వామితో కానీ మీ యొక్క ఆధిపత్యం, మీ యొక్క మాటకు విలువ పెరగటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు చక్కని సానుకూల ఫలితాలు కానీ, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి అనుకూల వాతావరణం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబంలో చక్కని ప్రశాంతత, ఆర్థికపరమైనటువంటి వనరులు పెరగటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు లేదా ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కని సానుకూల ఫలితాలే ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా భవిష్యత్తు కోసం మీరు ఊహించినటువంటి చక్కని ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడవచ్చు. ప్రతిష్టాత్మకమైనటువంటి మీరు కోరుకున్నటువంటి స్థానాలలో, యూనివర్సిటీస్లో మీకు చక్కని ప్రవేశ అర్హత అవకాశం కూడా లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకు కూడా ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ వాక్కాఠిన్యమే కాస్త కనపడుతోంది. మీ యొక్క ప్రతిష్ట, పేరుకు చక్కని విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగంలో ఉన్నతి కానీ, అదేవిధంగా మీకు అనుకూల స్థానం కోసం, మీకు అనుకూలమైన ప్రదేశాల్లో స్థానచలనం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఆ స్థానచలనం లభించేటువంటి, ఆ ఫలితం కలిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, సంతానం సాధించినటువంటి చాలా కాలంగా మీరు సంతాన విషయంలో ఉన్నటువంటి ఒక చిన్న అసంతృప్తి కూడా అది తొలగిపోయి చక్కని సంతానం సరి అయినటువంటి మార్గంలో పయనించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా విద్యార్థులు కూడా చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీకు అవకాశాలు ఉన్నాయి, కానీ కృషి చేయడం మాత్రం మీ బాధ్యత. అంతేకాకుండా సోదరులతో కానీ, సోదర సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చక్కని అన్యోన్యత, శ్రేయోభిలాషులకు చక్కని సలహాలు మీకు అన్నీ కూడా ఈ వారం లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకులోంచి మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి చక్కని ఒక అమృతహస్తం లభించే అవకాశం కనపడుతోంది. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఈ వారం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శారీరకమైనటువంటి సమస్య. మనస్సు ఎంత కష్టపడుతున్నా, ఎంత నిజాయితీగా, నీతిగా ఉన్నా కానీ తగినటువంటి ఫలితం లభించట్లేదే, లోకం అర్థం చేసుకోవటం లేదే, మంచితనానికి మార్గం లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యపూరితమైనటువంటి మానసికమైనటువంటి నిరాశ ఏర్పడే అవకాశం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి వాక్ పౌరుషం. ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. తద్వారా తన మాట తన అదుపులో లేక మంచి మంచి ప్రయోజనాలను చేతి వదిలిపెట్టుకోవటం. అంతేకాకుండా చక్కని శ్రేయోభిలాషులతో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ఆవేశాలకు చోటు, దానికి తగినటువంటి వాతావరణానికి కాస్త దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు కూడా ఎక్కువగా కృషి చేయాలి. ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందడానికి
కొంతమంది దుర్జనుల యొక్క సహవాసాన్ని మీరు ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. ఆర్థికంగా కూడా పెద్దగా ఉన్నతి కనబడటం లేదు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ బృహస్పతి అనుకూలత వల్ల కొంతవరకు చికాకులు ఎదురైనా కానీ చివరి నిమిషంలో మాత్రం అనవసరమైనటువంటి చికాకుల్లో పడకుండా మాత్రం మీకు సమయం కాపాడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు శనేశ్వర సూర్యాష్టకాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని పారాయణం చేస్తూ నృసింహ కరావలంబాన్ని చక్కగా పారాయణం చేయండి. అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఓపిక, సహనం అవసరం. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాన్ని కాస్త వదలాలి. అంతేకాకుండా ఎవరైతే తమ శ్రేయోభిలాషలో, ఎవరైతే తమ శ్రేయస్సును కోరుతున్నారో వారిపై ఒకంత మీకు ఒక రకమైనటువంటి చిన్న చూపు, వారిని పట్టించుకోకపోవడం, తద్వారా వారి మనస్సును గాయపరచడం ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. శారీరకమైనటువంటి అలసత్వం, శారీరకమైనటువంటి అలసట, శారీరకమైనటువంటి బాధ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. శత్రుమూలకంగా పరోక్ష శత్రువుల వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చు. తగు జాగ్రత్త పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా కార్యాలు చేయటంలో కార్యోన్ముఖులు అనాలోచితంగా వెనక ముందు ఆలోచించకుండా కార్యోన్ముఖులు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆవేశం పనికిరాదు. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ యొక్క నివాసాని కోసం కానీ ఉద్యోగ విషయంలో కానీ కొన్ని సాంకేతిక పరమైనటువంటి చికాకులు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ఏదో తెలియనటువంటి భయం కూడా వెంటాడే అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. వివాహ సంబంధ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా చక్కని అనుకూల ఫలితాలు ఏర్పడవచ్చు. వారాంతంలో మాత్రం ఈ పరిస్థితులు తొలగి కాస్త అనుకూలత ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఏదో తెలియనటువంటి ఒక ఆవేశం, ఉద్రేకం ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులపై, జీవిత భాగస్వామిపై అనవసరమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించే అవకాశం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మన మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడండి. మనక్లేశం కనపడుతోంది. చిన్న విషయాన్ని కూడా లోపల బాధపడుతూ ఆ కోపాన్ని ఎటువారిపైన తీయాలనేటువంటి, ఎటువారిపైన ప్రదర్శించాలనే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కాస్త అసహనానికి చిహ్నంగా చెప్పవచ్చు. కనుక అలాంటి వాటికి కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, విపరీతమైన ధనాన్ని వ్యయం చేయటం, తద్వారా వారాంతంలో మాత్రం కొంత మీకు అనుకూలత ఏర్పడడం. ఉద్యోగంలో కూడా ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఏదో తెలియనటువంటి ఉన్న ఉద్యోగం ఇంత దూరంలో ఈ మాత్రానికి ఇంత కష్టపడుతున్నా కానీ ఫలితం కలగటం లేదు కదా, అంచేత స్వస్థలానికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలు రావటం ఇదంతా కూడా కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కానీ లేదా తమ యొక్క వివాహ విషయంలో కానీ కొంతవరకు సానుకూలత, అనుకూల ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే కనకధార స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళ ఈ వారం మనస్సు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. గతంలో అనుభవించినటువంటి చిన్న చిన్న చికాకులన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గాలు లభించి మీ యొక్క విలువ పెరిగే అవకాశం, కుటుంబంలో కూడా మీ యొక్క గౌరవం, మీ యొక్క ప్రాముఖ్యతను ఎదుటివారు గుర్తిస్తుండేటువంటి ఈ వాతావరణాన్ని చూసి మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగి విలువైనటువంటి వస్తువుల సేకరణ, అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ కొంత మీకు మేలు ఏర్పడడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. బంధువులతో, మిత్రులతో చక్కని సత్సంబంధాలు, వాళ్ళ మధ్యలో కూడా మీకు చక్కని విలువ,
విందు వినోదాల్లో పాల్గొనటం ఈ వారం కనబడుతోంది. తమ యొక్క సంతానంకి ఆరోగ్య విషయంలో కూడా మీకు చక్కని అనుకూలత, చక్కని ప్రశాంతత, మానసికమైనటువంటి ఒక సంతృప్తి ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. అయితే శుభకార్యాల కోసం కానీ లేదైనా సత్కార్యం కోసం కానీ కొంత ధనాన్ని మీరు వెచ్చించే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంలో వారాంతంలో మాత్రం ధనాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి, విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కించిత్ చోరభయం కనపడుతోంది. అంతేకాకుండా విలువైన వస్తువులు మీరు పెట్టిన చోటును మర్చిపోయి తద్వారా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పరోక్ష శత్రువులు మనకు తెలియకుండానే ఒక రకంగా మిమ్మల్ని నిందారోపణలు చేయటం, ఇదంతా కూడా వారాంతంలో కాస్త మనస్సు ఇబ్బంది కలిగించే వాతావరణం కనపడుతోంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రంతో పాటు కేతు, రాహు స్తోత్రాలను చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం చిన్న చిన్న గాయాలు ఏర్పడటం లేదా శస్త్రపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు, విలువైనటువంటి వస్తువులను పెట్టిన చోటును మర్చిపోవటము లేదా కించిత్ చోరభయం, ఇవి వారం మధ్యలో కనపడుతూ ఉన్నాయి. ఇక వారాంతంలో మాత్రం పేరు ప్రతిష్ట పెరగటం, ఉద్యోగస్తులకు చక్కని అనుకూల వాతావరణం, ప్రమోషన్లు రావటం, ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగిపోవటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఉద్యోగపరమైనటువంటి చక్కని శుభవార్త వినటం, ప్రమోషన్లు రావటం జరిగే అవకాశం ఉంది. ఇక శాశ్వత స్థిర నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత పురోభివృద్ధి కనబడుతోంది. ద్రవ్యలాభం వారాంతంలో, బంధుమిత్రుల వల్ల చక్కని సౌఖ్యము, వారాంతంలో చక్కగా ద్రవ్యం అనుకున్నటువంటి ఇక తిరిగి రాదు అనుకున్నటువంటి ద్రవ్యం కూడా కాస్త మిశ్రమ ఫలితంగా మన చేతికి అందటం, ఇవి కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం వైద్యుడిని సంప్రదించే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వివాహ ప్రాప్తి కానీ, సంబంధాలు నిశ్చయాలు కావటం కానీ ఇవి కనపడుతున్నాయి. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు తొలగిపోయి చక్కని మంచి ఫలితాలు, మంచి చక్కని బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. మీరు ప్రయత్నం చేసేటువంటి యూనివర్సిటీస్లో ప్రవేశం కూడా లభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు రామరక్షా స్తోత్ర పారాయణం చక్కగా చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇవి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మనిషిగా మన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రకృతిని, పర్యావరణాన్ని మనకు మనం కాపాడుకుంటూ దేవతా వృక్షాలైనటువంటి వేప, మర్రి, మామిడి, తులసి, మేడి ఈ రకమైనటువంటి వృక్షాలను సేవిస్తూ పోషిస్తూ మనతో పాటు మన సాటి ప్రాణికోటిని కూడా బ్రతికించి వాటికి సహాయపడేటువంటి సద్బుద్ధి మానవుడికే ఉంది కనుక అలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.